చేరవచ్చినటువంటి మీ అందరికీ మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధమైన సుందరమైనటువంటి నామంలో మన హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాము. లోకంలో మనుషులు సహజంగా ఎలాంటి ఆలోచన కలిగి ఉంటారంటే ప్రతి ఒక్కరు కూడా నన్ను చూసి భయపడాలి అని అనుకుంటారు. చాలామంది నన్ను చూసి ప్రతి ఒక్కరు కూడా భయపడాలి అని చాలామంది కోరుకుంటూ ఉంటారు. మనుషులు సహజంగా ఎవరిని చూసి భయపడతారంటే అధికారులను చూసి భయపడతారు, బలవంతులను చూసి భయపడతారు, ధనవంతులను చూసి భయపడతారు. అలాగే లోకంలో పేరు ప్రతిష్టలు కలిగిన వారికి భయపడుతూ ఉంటారు. అయితే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే ఎవరైతే దేవుని మార్గంలో నడుస్తూ ఉంటారో, ఎవరైతే దేవునికి లోబడి జీవిస్తూ ఉంటారో, ఎవరైతే దేవుని చిత్తానుసారంగా జీవిస్తూ ఉంటారో వారిని చూసి గొప్ప గొప్ప వారు కూడా భయపడినట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ లోకంలో మనుషులు కోరుకునే ఈ భయం అనేది వారికి ఉన్నటువంటి అధికారాన్ని బట్టి, వారికి ఉన్న ధనాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి పదవిని బట్టి అవి ఉన్నంత వరకే మనుషులు వారి మీద భయభక్తులు కలిగి ఉంటారు. అధికారం మనల్ని విడిచిపెడితే, ధనం మనల్ని విడిచిపెడితే, మన పదవి మనల్ని విడిచిపెడితే, లేదా వాటినే మనం విడిచిపెడితే ఎవరు కూడా మనకు భయపడరు. అధికారం ఉన్నంత వరకే మనుషులు మనకు భయపడతారు. అధికారంలో నుంచి మనం బయటికి వెళ్ళిపోగానే మనకి ఎవరు కూడా భయపడరు. ధనం ఉన్నంత వరకే భయపడతారు, లేదా ఒక పదవి ఉన్నంత వరకే, ఒక గొప్ప స్థితి నీకు ఉన్నంత వరకే మనుషులు నీకు భయపడతారు. ఆ స్థితి నీ నుండి వెళ్ళిపోయిన మరుక్షణమే ఎవరు కూడా నిన్ను ఖాతరు చేయరు, ఎవరు కూడా నీకు భయపడరు, ఎవరు కూడా నిన్ను పట్టించుకోరు. నువ్వు ఎదురుగా వచ్చినా కూడా లెక్క చేయకుండా వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. గౌరవం ఉండదు, భయం ఉండదు, మర్యాద ఉండదు, ఏమీ ఉండదు. మన స్థితి బాగున్నప్పుడే ఇవన్నీ ఉంటాయి. అయితే మనల్ని చూసి ప్రజలు భయపడాలి, ఎల్లప్పుడూ భయపడాలి, ఎల్లప్పుడూ మనల్ని గౌరవించాలి అంటే దానికి ఒకే ఒక మార్గం. చాలామంది యవ్వన వయసులో బలంగా ఉన్నప్పుడు, శరీర దారుఢ్యం కలిగి ఉన్నప్పుడు, బలంగా ఉన్నప్పుడు వాళ్ళని చూసి భయపడతారు. అదే వ్యక్తులు ముసలివారిగా మారిపోయారు అనుకోండి, ఎవరు పట్టించు, ఎవరు భయపడరు. వృద్ధులను ఎవరు కూడా చూసి భయపడరు, వృద్ధులకు ఎవరు భయపడరు. అవునా కదా? ఎందుకంటే వయసు అయిపోయింది, వారు ఏమీ చేయలేరు. కాబట్టి ప్రజలు వారికి భయపడరు. అయితే నీవు యవ్వనంలో ఉన్నా, నీవు వృద్ధాప్యంలోనికి వచ్చినా ప్రజలందరూ నీకు భయపడాలి, నీ మాటకు విలువ ఇవ్వాలి, నిన్ను గౌరవించాలి, నీకు మర్యాద ఇవ్వాలి అని ఒకవేళ మనం అనుకుంటే దేవుడు మనకి చెప్తున్నటువంటి ఒకే ఒక మార్గం ఉంది. దాన్ని మనం పాటిస్తే మనుషులు మనల్ని చూసి భయపడతారు, మనుషులు మనల్ని గౌరవిస్తారు, మనుషులు మనల్ని బట్టి దేవుని ఎద్దుకు వస్తారు. ఇది మనం ముఖ్యంగా తెలుసుకోవాలి. దేవుడు చెప్పినటువంటి జీవితాన్ని మనం కనుక ఫాలో అయితే మనుషులు మనల్ని చూసి భయపడతారు, గౌరవిస్తారు. మనం నమ్మినటువంటి దేవుణ్ణి కూడా వారు నమ్మడానికి అవకాశాలు ఉన్నాయి. దానికి సాక్ష్యము బైబిల్. బైబిల్లో ఉన్న చరిత్ర మనకు ఆ విధంగా తెలియజేస్తుంది. కాబట్టి ఈరోజు కొన్ని మాటలు మనం చూద్దాం. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయంలో, యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ఆ కాలమున ఇశ్రాయేలీయుల భయము చేత ఎవడును వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను యెరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడెను. చాలా వీళ్ళరా వ్రాయబడినటువంటి ఈ మాట మనం చదువుకుంటే ఇశ్రాయేలీయులు కనాను దేశాన్ని స్వతంత్రించుకోవడానికి
దేవుని వాగ్దానాన్ని బట్టి దేవుడు వారిని నడిపిస్తున్నటువంటి ఆ సందర్భంలో వారు యోర్దాను నదిని దాటి వచ్చేశారు. ఇక కనాను దేశాన్ని వాళ్ళు స్వతంత్రించుకోవాలి. అయితే వారికి అడ్డుగా యెరికో పట్టణం అనేది వచ్చింది. ఇప్పుడు వారు కనాను పట్టణాన్ని స్వాధీనపరచుకోవాలంటే, ఆ దేశాన్ని స్వాధీనపరచుకోవాలంటే, దేవుడు వాగ్దానం చేసిన ఆ మంచి దేశాన్ని, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని వాళ్ళు స్వతంత్రించుకోవాలంటే ఆ యెరికో పట్టణాన్ని వాళ్ళు గెలవాలి. ఆ యెరికో పట్టణాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకోవాలి. అయితే వీళ్ళు ఎప్పుడైతే వచ్చారో ఇశ్రాయేలీలు, ఈ ఇశ్రాయేలీలను చూసి అక్కడ ఉన్నటువంటి యెరికో రాజు కానీ, యెరికో పరాక్రమ శూరులు కానీ, యుద్ధ వీరులు కానీ అందరూ కూడా భయపడుతున్నారు. ఈ యెరికో పట్టణస్థులు ఇశ్రాయేలీలు అంటే భయపడుతున్నారు. ఈరోజు ప్రతి మనిషి కూడా నన్ను చూసి భయపడాలి అని అనుకుంటారు. ఇప్పుడు దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, మనకు ఒక సీక్రెట్ చెప్తున్నాడు. మనుషులు మనల్ని చూసి భయపడాలంటే, భయపడడం అంటే వాళ్ళు ఏదో వచ్చి మనల్ని నాశనం చేస్తారనే భయం కాదు. ఈ భయం వలన మనుషులు దేవుని మార్గంలోనికి రావాలి. మన జీవితాన్ని చూసి మనుషులు సత్యదేవుని తెలుసుకోవాలి. మన బ్రతుకును చూసి, మన మార్గాలను చూసి, మన మాటను చూసి, మన ప్రవర్తనను చూసి మనుషులు భయపడాలి. మనుషులు మనల్ని గౌరవించాలి. మనతో ఏదైనా ఒక మాట మాట్లాడడానికి వాళ్ళు ఆలోచించాలి. మనతో ప్రవర్తించడానికి వారిని వారు సరిచేసుకొని జాగ్రత్తగా మాట్లాడాలి మన జీవితాన్ని బట్టి. అలాంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. ఇక్కడ చూడండి, ఇశ్రాయేలీల భయము చేత, ఇశ్రాయేలీలు అంటే వాళ్ళు భయపడ్డారు. ఎందుకు భయపడ్డారు? ఎందుకు భయపడ్డారు? ఇశ్రాయేలీలు అంటే ఎందుకు భయపడ్డారు? యెరికో రాజు కానీ, యెరికో సైనికులు కానీ, యెరికో పట్టణస్థులు కానీ ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు? ఇశ్రాయేలు ఏమైనా గొప్ప జనాంగమా? యుద్ధ వీరులా, యుద్ధశూరులా? ఎవరు ఇశ్రాయేలు భయపడడానికి? ఇశ్రాయేలీలు వాళ్ళ నేపథ్యం ఏమిటి? వాళ్ళ గొప్పతనం ఏమిటి? ఇది మనం ఆలోచన చేస్తే వాళ్ళు శరీరాన్ని బట్టి, జనాన్ని బట్టి గొప్పవారేవి కాదు, సాధారణమైనటువంటి వారే. అయితే ఎందుకు యెరికో ప్రజలు వారంటే భయపడుతున్నారంటే దానికి ఒకే ఒక కారణము, ఇశ్రాయేలీలు దేవుని మార్గములో నడుస్తున్నారు. లేకపోతే దేవుడు వారిని నడిపిస్తున్నాడు. దేవుడు వారితో కూడా నడుస్తున్నాడు. దేవుడు వారి పక్షాన ఉన్నాడు. ఇదే మనం తెలుసుకోవాల్సింది. ప్రజలు నిన్ను చూసి భయపడాలి, నిన్ను చూసి గౌరవించాలి, నిన్ను చూసి సత్యదేవుని తెలుసుకోవాలి, నీ ప్రవర్తనను బట్టి దేవుని ఎందుకు రావాలి అంటే దేవుడు నీతో నడవాలి. మనతో ఎవరు నడవాలి? దేవుడు మనతో నడవాలి. ఈ లోకంలో ప్రజలు మనల్ని చూసి భయపడాలని అధికారాలు సంపాదించుకోవడానికి చూస్తారు, ధనాన్ని సంపాదించుకోవడానికి చూస్తారు. ఈరోజు చాలా మంది మాట్లాడతారు, ధనం ఉంటేనే నాకు గౌరవం అంటారు. ధనం ఉంటేనే నీకు వాల్యూ, అందుకే డబ్బు సంపాదించు, ధనాన్ని సంపాదించు, లేదా అధికారాన్ని సంపాదించు, లేదంటే ఒక పెద్ద పదవిని సంపాదించు. ఏదో ఒకటి సాధిస్తేనే ఈ లోకంలో మనకు గౌరవం ఉంటుంది, వాల్యూ ఉంటుంది, మన మాటకు విలువ ఉంటుంది, మనకు భయపడతారు జనాలు అని చెప్తారు. అందుకే మనుషులు చూడండి, అధికారాల కోసం, ధనం కోసం, పదవుల కోసం వాటిని సంపాదించుకోవడానికి ఈరోజు వెంపర్లాడుతూ ఉంటారు. అవునా కదా? అయితే దేవుడు ఇక్కడ మనకు చెప్తున్నాడు, మన దగ్గర ధనం లేకపోయినా, పదవి లేకపోయినా, అధికారం లేకపోయినా, ఈ లోక సంబంధంగా గొప్ప స్థితి మనకు లేకపోయినా కూడా ఒక వ్యక్తి మనల్ని చూసి భయపడాలి, ఒక మనిషి మనల్ని చూసి గౌరవించాలి, మనతో మాట్లాడడానికి ఆలోచించాలి అంటే దేవుడు నీతో ఉంటే చాలు, పని అయిపోతుంది. దేవుడు మనతో ఉండాలి. ఇశ్రాయేలుతో దేవుడు ఉన్నాడు. ఇశ్రాయేలు పక్షాన యుద్ధం చేస్తున్నది యెహోషువ కాదు, యెహోవా.
ఆలోచన చేయండి. సాక్షాత్తు దేవుడే ఇశ్రాయేలు పక్షాన నిలిచాడు, వారిని బానిసత్వంలో నుంచి విడిపించాడు. ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది, దాన్ని పాయలు చేశాడు. అరణ్యంలో వాళ్ళకి ఆహారాన్ని విడిపించాడు ఆకాశం నుండి. ఇంకా ఎన్నెన్నో గొప్ప గొప్ప అద్భుతాలు చేశాడు. వారి వరకు రాత్రి అగ్నిస్తంభం వేశాడు, అగ్నిస్తంభంగా ఉన్నాడు, పగలు మేఘస్తంభంగా ఉన్నాడు. వారి కొరకు ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో యుద్ధాలు చేశాడు. వారితో ఉన్నది దేవుడే, వారి బలం దేవుడే, వారి మార్గం దేవుడే, వారి సమస్తము దేవుడే. అందుకే దేవునికి ప్రజలు ఎలా భయపడాలో దేవుని నమ్ముకున్న వ్యక్తులకు కూడా మనుషులు భయపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు అది మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఎందుకు ఇశ్రాయేలీయులు భయపడుతున్నారంటే, ఇశ్రాయేలీయులకు యెరికో ప్రజలు ఎందుకు భయపడుతున్నారంటే, దేవుడు వారితో ఉన్నాడు. దేవుడు మనతో ఉండాలి. ఈరోజు దేవుడు మనతో ఉండాలి అంటే మనం ఏం చేయాలి? దేవుడు ఎవరితో పడితే వాళ్ళతో ఉంటాడా? చెప్పండి, ఉంటాడా? ఉండడు. మీరు కనిపించిన ప్రతి వారితో స్నేహం చేస్తారా? చెప్పండి, చేస్తారా? చేయరు. ప్రతి ఒక్కరిని మీరు ఇష్టపడతారా? ప్రతి ఒక్కరితో మీరు ఉండాలని కోరుకుంటారా? మీ సమయాన్ని వారితో గడపాలని ఆశిస్తారా? లేదు. మీరు ప్రతి ఒక్కరికి సహాయం చేయాలనుకుంటారా? లేదు. మనకు ఎవరైతే నచ్చుతారో, మన మాటకు ఎవరైతే విలువిస్తారో, మన మాటకు ఎవరైతే గౌరవం ఇస్తారో, మన మాట వింటారో, మన మార్గంలో ఉంటారో, మన మనసును తెలుసుకుంటారో, వారితోనే మనం స్నేహం చేస్తాం, వారితోనే మనం ఉంటాం, వారికే మనం సహాయం చేస్తాం, వారితోనే మనం ఉండడానికి ఇష్టపడతాం. దేవుడు కూడా అంతే. దేవుడు కూడా ఎవరైతే ఆయనకి లోబడతారో వాళ్ళతో ఉంటాడు. దేవుడు ఎవరైతే ఆయన మాటకు ఎదురు మాట్లాడకుండా లోబడతారో, వింటారో, శిరస్సు వంచి ఆ మార్గంలో నడవడానికి ఇష్టపడతారో వారితో ఉంటాడు దేవుడు. వారి ప్రతి అడుగులో దేవుడు తోడుగా ఉంటాడు. ఎప్పుడు కూడా వారిని విడిచిపెట్టడు. ఎప్పుడు కూడా అపాయాలు వస్తూ ఉంటాయి మానవ జీవితంలో, ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి మానవ జీవితంలో, ఇబ్బందులు, కష్టాలు, బాధలు, శ్రమలు అనేవి పలకరిస్తూ ఉంటాయి మనుషుల జీవితాల్లో. వాటన్నింటిలో కూడా దేవుడు మనకి విజయాన్ని ఇస్తాడు. ఎప్పుడు కూడా దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. ఆలోచన చేయండి. దేవుడు అబ్రహాముని పిలిచాడు, అబ్రహాము లోబడ్డాడు, దేవుని మార్గములో నడుస్తూ ఉన్నాడు. అప్పుడు అబ్రహాం గారి మార్గంలో కొన్ని అపాయాలు ఎదుర్కొన్నాడు. అయితే దేవుడు ఏం చేశాడు? దేవుడు అబ్రహాముకు తోడుగా ఉండి ప్రతి ఇబ్బందుల నుండి అబ్రహాముని దేవుడు విడిపించాడు. విడిచిపెట్టలేదు దేవుడు. అబ్రహాము అంటే భయపడ్డారు ప్రజలు. అబీమెలెకు భయపడ్డాడు, ఫరో భయపడ్డాడు అబ్రహాముకి. అబ్రహాము ఒక సాధారణమైనటువంటి వ్యక్తి, ఫరో ఒక రాజు, ఐగుప్తు దేశానికి రాజు. కానీ అబ్రహామును చూసి ఫరో భయపడ్డాడు. ఎందుకు అంటే అబ్రహాము దేవునితో నడిచే వ్యక్తి. అబ్రహాముతో దేవుడు ఉన్నాడు. ఫరో అబ్రహాముకు హాని చేయాలని చూశాడు. అయితే దేవుడు అబ్రహామును కాపాడి ఫరోకి భయాన్ని కలిగించాడు. చూడండి, అబీమెలెకుకు భయాన్ని కలిగించాడు అబ్రహాం అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక వ్యక్తి మనల్ని చూసి భయపడాలి, గౌరవించాలి, మనం నమ్మిన దేవుని మార్గంలోనికి రావాలి అంటే ఖచ్చితంగా మనం దేవునికి లోబడే వారమై ఉండాలి. దేవుడు ఎవరితో ఉంటాడంటే ఆయన మాటకు విలువిచ్చే వారితోనే ఉంటాడు దేవుడు. ఆయన మాటకు లోబడే వారితోనే ఉంటాడు దేవుడు. దేవుడు వారి పక్షాన యుద్ధం చేస్తాడు. వారి కోసం దేవుడు దిగి వస్తాడు. చూడండి, ఎంత గొప్ప విషయం కదా. ఆలోచన చేయండి. పరలోకంలో
సింహాసనం మీద ఉన్నటువంటి దేవుడు మన కొరకు రావాలంటే మనం ఒక్కటి చేస్తే చాలు, ఆయన మాటకు లోబడితే చాలు, ఆయన వస్తాడు మన కోసం. ఎంత గొప్ప విషయం ఆలోచన చేయండి, ఎంత గొప్ప సంగతి. కానీ దేవుడు నాతో ఉండాలని ఎవరైనా అనుకుంటారా? ఈరోజు మన పక్కలో ఒక అధికారం ఉన్నాడు అనుకోండి, ఇక మనల్ని పట్టుకోలేదు. మన స్నేహితుడు, ముఖ్య స్నేహితుడు ధనవంతుడు అనుకోండి, ఇక మనల్ని పట్టుకోలేదు. అవునా కదా? చాలా మంది ధనవంతులతో స్నేహం చేయడానికి ఇష్టపడతారు, చాలా మంది అధికారులతో ఉండడానికి ఇష్టపడతారు. ఎందుకంటే వారితో ఉంటే మన పనులన్నీ అయిపోతాయి. వారి పక్క నడిస్తే వారికి ఎంత భయపడతారో ప్రజలు, వారికి ఎంత విలువిస్తారో ప్రజలు, మనకు కూడా అదే గౌరవం, అదే భయం మనమంటే ఉంటుంది. కాబట్టి ఒక అధికారితో ఉండాలని, ఒక ధనవంతుడితో ఉండాలని, ఒక సెలబ్రిటీతో ఉండాలని ఇష్టపడతాం మనం. కానీ దేవుడు నాతో ఉండాలని ఎవరైనా అనుకుంటారా? చెప్పండి. దేవుడు నాతో ఉండాలి, దేవుడు నాతో నడవాలి. హనోకు దేవుడితో నడిచాడని రాయబడింది. చూడండి, ఆదికాండం 5వ అధ్యాయంలో మనం చదువుకుంటే హనోకు దేవునితో నడిచాడు. 6వ అధ్యాయంలో నోవహు దేవునితో నడిచాడు, అబ్రాహాము దేవునితో నడిచాడు. అందుకే ప్రజలు వారంటే భయపడ్డారు. చూడండి, ఆలోచన చేయండి ఒకసారి. ఇక్కడ ఇశ్రాయేలు అంటే ఎందుకు భయపడుతున్నారు యెరికో ప్రజలు అంటే ఒక్కటే రీజన్. దానికి వాళ్ళు దేవుని మార్గంలో ఉన్నారు, వారికి తోడుగా నడుస్తున్నది దేవుడు. సృష్టికర్త, సృష్టిని సృజించిన వాడు, సమస్తానికి కారణభూతుడు, సమస్తానికి ఆధారభూతుడు, సమస్తానికి మూలమైన వాడు, సర్వశక్తి సంపన్నుడు ఇశ్రాయేలుతో నడుస్తున్నాడు. ఇశ్రాయేలు పక్షాన్ని యుద్ధం చేస్తున్నాడు. ఈ చరిత్ర చదువుకున్నారు వాళ్ళు, ఈ చరిత్ర తెలుసుకున్నారు వాళ్ళు. ఎవరు? యెరికో ప్రజలు. యెరికో రాజు, యెరికో సైనికులు, యెరికో ప్రజలకు ఇశ్రాయేలుల చరిత్ర తెలుసు, దేవుడు వారితో ఉన్న చరిత్ర తెలుసు. అందుకే 6వ అధ్యాయం 1వ వచనంలో ఆ కాలమున అని రాయబడింది. ఆ కాలమున, ఏ కాలమున? దేవుడు వారితో ఉన్న కాలమున. దేవుడు మనతో ఉన్న కాలమున ప్రజలందరూ కూడా భయపడాలి, భయపడతారు. అయితే దేవుడు మనతో ఉండాలి, దేవుడు మనతో ఉండేట్టు మనం ప్రవర్తించాలి. దేవుడు మనతో ఉంటే ఏం చేస్తాడు? దేవుడు మనతో ఉంటే ఏం చేస్తాడు? చూడండి ఒకసారి, అదే యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో యెహోషువ 2 వేగుల వారిని ముందుగా పంపించాడు ఆ యెరికో పట్టణాన్ని వేగు చూడడానికి, దానిలో ఉన్న రహస్యాలను సమస్తాన్ని తెలుసుకోవడానికి 2 వేగుల వారిని పంపించినప్పుడు వారు రాహబు అనే ఒక వేశ్య ఇంట చేరుతారు. అక్కడ ఆమె వారిని దాచిపెడుతుంది. ఆ తర్వాత ఒక 8వ వచనం చూడండి, 8వ వచనంలో 2వ అధ్యాయము యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనం నుండి నేను చదువుతాను. ఆ వేగుల వారు పండుకొనక మునుపు ఆమె వారున్న మిద్ది మీదకెక్కి వారితో ఇట్లా నేను యెహోవా ఈ దేశమును మీకిచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టుననియు ఆమె చెప్తుంది. రాహబు అనే ఒక వేశ్య ఆమె చెప్తుంది. చరిత్ర తెలుసుకున్నది ఆమె. చరిత్ర తెలుసుకోవాలి మనుషులు. మనకంటే ముందు చరిత్ర, పితరుల చరిత్ర, ఏం జరిగింది, దేవుడు వారికి ఎలా తోడుగా ఉన్నాడు, వారిని ఎలా నడిపించాడు, వారిని ఎలా విడిపించాడు, ఈ చరిత్ర తెలుసా మనకు? ఈరోజు బైబిల్ చరిత్ర తెలుసా? చరిత్ర తెలుసా మనకు? బైబిల్ చరిత్ర. చాలా మంది బైబిల్ చదవరు. చదవండి. బైబిల్ చదివితే దేవుడు మనకు కొండంత ధైర్యాన్ని ఇస్తాడు. చరిత్రలో ఏం జరిగిందో మన జీవితంలో కూడా దేవుడు అదే చేస్తాడు. అందుకే చరిత్ర మనం చదువుకోవాలి. పౌలు గారు కూడా చాలా సార్లు చరిత్రను ఉల్లంఘిస్తాడు. కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం మీరు చదవండి. అక్కడ ఇశ్రాయేలు అరణ్యములో జరిగిన చరిత్రను ఉల్లంఘిస్తాడు. అక్కడ ఏం జరిగిందో మీ జీవితాల్లో తేడా జరిగితే దేవుడు అదే చేస్తాడని వారికి వార్నింగ్ ఇచ్చాడు, హెచ్చరించాడు. అందుకే చరిత్ర మనకు బోధ కలుగు చేస్తుందని పత్రిక రాశారు పౌలు గారు. చరిత్ర మనకు ఒక గుణపాఠం లాంటిది. చరిత్ర మనం తెలుసుకోవాలి. చరిత్రలో దేవుడు వారిని ఎలా నడిపించాడు,
వారు తిరుగుబాటు చేస్తే ఎలా నాశనమయ్యారు, దేవుడు వారికి ఎలా శత్రువుగా మారాడు, దేవుడు వారిని ఎందుకు పాలు తేళ్లు ప్రవహించే దేశానికి చేరనివ్వలేదు, ఇవన్నీ మనం తెలుసుకున్నప్పుడు ఒకంత భయం అనేది మనలో కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు చరిత్ర తెలుసుకోవాలి. ఇక్కడ ఆ స్త్రీ అంటుంది, యెహోవా ఈ దేశాన్ని మీకు ఇస్తాడని మాకు తెలుసు, మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. అందరికీ ధైర్యం చెడిపోతుంది. ఇశ్రాయేలును చూస్తే ఎవరికి ధైర్యం రావడం లేదు. వారితో మాట్లాడాలన్నా, వారితో యుద్ధం చేయాలన్నా ఎవరికి కాళ్ళు చేతులు రావడం లేదు. గుండె ధైర్యం లేదు, గుండె బలహీన పడిపోతుంది, ధైర్యం చెడిపోతుంది. మనకంటే బలమైన వాడు మనకు ఎదురుగా ఉంటే మనకు గుండె ధైర్యం ఉంటుందా? చెప్పండి, ఉండదు. మన గుండె జారిపోద్ది, అవునా కదా? అయితే ఇక్కడ ఇశ్రాయేలును చూసి వీళ్ళ గుండె జారిపోతుంది, వీళ్ళ గుండె బలహీన పడిపోతుంది, వీళ్ళ ధైర్యం చెడిపోతుంది. ఎందుకంటే వారితో యుద్ధం చేస్తున్నది ఎవరు? దేవుడు. చరిత్రలో ఆమె చరిత్ర తెలుసుకున్నది కాబట్టి భయపడుతుంది దేవుడికి. మనకి చరిత్ర తెలియదు కాబట్టి దేవుడు అంటే మనకు భయం లేదు, భక్తి లేదు, అవునా కదా? దేవుడి చరిత్రలో ఎంత గొప్పవాడో మనకు అర్థమైతే మనం కూడా భయపడతాం. ఒక వేశ్య భయపడుతుంది. ఒక వ్యభిచార వృత్తిలో ఉన్నటువంటి స్త్రీ ఎవరైనా లెక్క చేస్తుందా? ఆలోచన చేయండి. ఎవరైనా లెక్క పెడుతుందా? ఎవరిని లెక్క చేయదు, ఎవరికి భయపడదు. అలాంటి స్త్రీ ఇక్కడ దేవుని యొక్క చరిత్ర చదువుకొని తెలుసుకొని భయపడి వణుకుతుంది. చూడు, ఆలోచన చేయండి ఒకసారి. ఆమె అంటుంది, మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు, 10వ వచనం, మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగో ఆరిపోజేసెను. చరిత్ర వాళ్ళు విన్నారు. దేవుడు వారి పక్షాన చేసినటువంటి అద్భుతాలను వీళ్ళు విన్నారు. యెరికో పట్టణస్థులు విన్నారు. ఇదిగో ఇశ్రాయేలీయులు ఐగుప్తు దాటి వచ్చేటప్పుడు వారికి ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది. అప్పుడు వారి దేవుడైన యెహోవా ఆ నీటిని ఆరిపోజేశాడట. ఆ సముద్ర మార్గములో ఆ ఆరిన నేలను వారు నడుచుకుంటూ అవతల పెట్టుకు వచ్చారట అని వాళ్ళు చదువుకున్నారు, తెలుసుకున్నారు. తెలుసుకున్న వారికి భయం కలిగింది. ఎర్ర సముద్రాన్ని పాయలు చేయడం అంటే ఎంత గొప్ప విషయం ఆలోచించండి. మనుషులు చేయగలరా? నరమాత్రులు చేయగలరా? ఆ సముద్రంలో కొట్టుకుపోయారు ఐగుప్తీయులు. ఐగుప్తు రథాలు, రౌతులు అందరూ ఆ సముద్రములో మునిగిపోయారు. ఎర్ర సముద్రములో, అదే ఎర్ర సముద్రములో ఆరిన నేలను కలుగజేయగా ఇశ్రాయేలీయులు దాటుకుని వెళ్ళిపోయారు సముద్రము. ఈ పరిస్థితులన్నీ వాళ్ళు తెలుసుకున్నప్పుడు వాళ్ళు భయపడ్డారు. ఇశ్రాయేలు అంటే భయపడ్డారు, వారిని నడిపిస్తున్నటువంటి దేవుడు అంటే వాళ్ళు భయపడ్డారు. ఆమె చెప్తుంది, యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగో ఆరిపోజేసానో, యోర్దాను తీరమునున్న అమోరీయుల ఇద్దరు రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసితురో అనగా, మీరు వారిని ఎలాగో నిర్మూలము చేసితురో ఆ సంగతి మేము వింటిమి. ఆ సంగతి మేము వింటిమి. ఈ అమోరీయుల ఇద్దరు రాజులు చాలా బలవంతులు. ఒకడు సీహోను, మరొకడు ఓగు. వీళ్ళు చాలా బలవంతులైనటువంటి రాజులు, చాలా గొప్ప వీరులు. అలాంటి వీరులైన శూరులైన ఈ ఇద్దరు రాజులని ఇశ్రాయేలీయులు నిర్మూలన చేశారట. ఇశ్రాయేలీయులు నాశనం చేశారట. ఎలా చేశారు అంటే ఒకటే కారణము, దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. లేకపోతే ఇశ్రాయేలీయులు గెలిచేవారు కాదు. లేకపోతే ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రములో ఆరిన నేల మీద నడుచుకొని వచ్చేవాళ్ళు కాదు. యుద్ధాలలో గెలిచేవాళ్ళు కాదు. వాళ్ళు యుద్ధాలు గెలిచారు, అద్భుతాలు అనుభవించారంటే దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. 11వ వచనం చూడండి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను,
మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రము ఉండదు. చూడండి, నాకు చెప్తుంది, మిమ్మల్ని నడిపిస్తున్న దేవుడు నిజమైన దేవుడు. ఆయన పైన ఆకాశమును క్రింద భూమి మీదను దేవుడే. ఆయన నిజమైన దేవుడు. ఎందుకంటే ఆయన ఎర్ర సముద్రాన్ని పాలు చేశాడంటే ఆయన సముద్రాన్ని సృజించిన వాడని మాకు అర్థమైంది. పిల్లలు ఆలోచించండి. అంటే దేవుడు మనతో ఉంటే మన జీవితంలో ఏం జరుగుతాయో తెలుసా? అద్భుతాలు జరుగుతాయి. దేవుడు మనతో ఉంటే ప్రతి పరిస్థితిలో కూడా దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు. ప్రతి యుద్ధంలో కూడా, ఈ లోకంలో కూడా మనకి ఎన్నో యుద్ధాలు ప్రతిరోజు. యుద్ధం అనగానే దేశాల మధ్య యుద్ధం అనుకోకండి. యుద్ధం అనగానే ప్రతిరోజు మనకి ఎన్నో సమస్యలు మన పైన దాడి చేస్తూ ఉంటాయి. కొంతమందికి అనారోగ్యం, కొంతమందికి నిరుద్యోగం, కొంతమందికి ఆర్థిక ఇబ్బందులు. చూడండి, కొంతమందికి జీవితాలు పతనమైనటువంటి స్థితిలో ఉన్నాయి, కుటుంబాలు పతనమైనటువంటి స్థితిలో ఉన్నాయి. ప్రతిరోజు ఎన్నో సమస్యలు, కుప్పలు కుప్పలుగా సమస్యలు మన మీద వచ్చి పడుతున్నాయి, దాడి చేస్తున్నాయి. ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి, ఒకటి పోతే ఒకటి. అవునా కదా? ఆలోచన చేయండి. సమస్యలు అనేవి సర్వసాధారణమయ్యాయి మన జీవితంలో. ప్రతిరోజు సమస్యలు మనల్ని పలకరిస్తూనే ఉంటాయి. ఈ సమస్యల నుండి మనం విడిపింపబడాలి, వీటిని మనం అధిగమించాలి. వీటిలో నుండి మనం బయటపడి వాటిని ఎదిరించాలి అంటే మనకు ఖచ్చితంగా దేవుడు తోడు మనకు ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే మన జీవితంలో అద్భుతాలు జరగవు. దేవుడు మనతో ఉంటే మనం ఫలిస్తాం. దేవుడు మనతో ఉంటే మనం అభివృద్ధి చెందుతాం. దేవుడు మనతో ఉంటే మనము ఆశీర్వదింపబడతాం. తర్వాత అనేకులకు ఆశీర్వాదముగా ఉంటాం. మనం అనేకులకు ఆశీర్వాదముగా ఉంటాం దేవుడు మనతో ఉంటే. దేవుడు మనతో ఎప్పుడు ఉంటాడంటే దేవుని మాటకి మనం లోబడాలి. దేవుడి మాటకి మనము లోబడాలి. మన పాత జీవితాన్ని మనం విడిచిపెట్టాలి. నూతన జీవితాన్ని స్వతంత్రించుకోవాలి. దేవుడు చెప్పిన జీవితాన్ని మనము ధరించుకోవాలి. దేవుడు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు. కుమారుడైన దేవుడు, లేక దేవుడైన కుమారుడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రజలు ఆయన అంటే భయపడ్డారు. భయపడ్డారా లేదా? భయపడ్డారు. ఆయనతో మాట్లాడడానికి భయపడ్డారు. ఆయన్ని ప్రశ్నించడానికి భయపడ్డారు. ఆయన జీవితాన్ని చూసి భయపడ్డారు. ఎందుకు భయపడ్డారు? ఎందుకు భయపడ్డారంటే తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుతో ఉన్నాడు. ప్రభు చెప్పాడు, నేను నా తండ్రికి ఇష్టమైన కార్యం ఎల్లప్పుడూ చేస్తున్నాను కాబట్టి నా తండ్రి నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. తండ్రి అయినటువంటి దేవుడు ప్రభువుకి తోడుగా ఉన్నాడు కాబట్టి ప్రభు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు భయపడ్డారు. ఆయన చేస్తున్న అద్భుతాలను బట్టి ఒకవైపు ఆశ్చర్యము, ఒకవైపు భయం. ఆయన బోధను బట్టి ఒకవైపు సంతోషము, మరొక వైపు భయం. ఆయన మాటలు అధికారంతో కూడుకున్నవిగా ఉన్నాయి. ఆయన జీవితం కూడా అంతే పరిశుద్ధంగా ఉన్నది. ఆయన జీవితం కూడా అంతే యథార్థంగా ఉన్నది. ఆయన జీవితము అంతే నీతిగా ఉన్నది. అందుకే ప్రజలు భయపడ్డారు. మనుషులు మనల్ని చూసి ఎప్పుడు భయపడతారంటే మనం పరిశుద్ధతను ధరించుకుంటే భయపడతారు. మనం పాపానికి దూరంగా ఉంటే మనుషులు భయపడతారు. మనం యథార్థంగా నడిస్తే ప్రజలు భయపడతారు. మనం సత్యం మాట్లాడే వాళ్ళమైతే ప్రజలు భయపడతారు.
అబద్ధాలు మాట్లాడే వాళ్ళకి మనుషులు భయపడరు, పాపములో జీవించే వారికి మనుషులు భయపడరు, యథార్థత లేని వారిని చూసి ఎవరు భయపడరు, ఖాతరు చేయరు. పట్టించుకుంటారు ఎవరైనా? పట్టించుకోరు. నీటిని అందరూ పట్టుకుంటారు, అదే నిప్పును పట్టుకుంటారా? నిప్పు అంత రవ్వైనా సరే పట్టుకుంటారా? పట్టుకోరు. ఎందుకు? కాల్చేస్తుంది. నిప్పుని ఎవరు తాకలేరు. మనం కూడా ఎలా బ్రతకాలో తెలుసా? నిప్పులాగా బ్రతకాలి. కొంతమంది అంటారు నా భార్య నిప్పు అంటారు. చూడండి, అవునా కదా? కొంతమంది నా భర్త నిప్పు అంటారు. అంటే వాళ్ళు అంత పరిశుద్ధంగా ఉంటారు, అంత యథార్థంగా ఉంటారు, అంత నమ్మకంగా ఉంటారు కుటుంబంలో. ఒక భార్య నిప్పులాగా బ్రతికితే భర్త కూడా భయపడతాడు. ఆ భార్యతో మాట్లాడడానికి భర్త భయపడతాడు. ఎప్పుడో తెలుసా? భార్య భర్తకు గౌరవించి లోబడి పరిశుద్ధతను ధరించుకొని యథార్థంగా అందరికీ మాదిరికరమైన జీవితాన్ని జీవిస్తున్నట్లయితే భక్తి కలిగిన స్త్రీకి భర్త కూడా భయపడతాడు, మాట్లాడడానికి భయపడతాడు, నోరు జారడానికి భయపడతాడు. కానీ ఆ జీవితం మనలో ఉందా? చాలా మందికి లోబడి బ్రతకడం అంటే అవమానంగా ఫీల్ అవుతారు. కానీ అది ఎంత ఆశీర్వాదమో చాలా మంది స్త్రీలకు తెలియదు. అది ఎంత గొప్ప ధన్యతో చాలా మంది స్త్రీలకు తెలియదు. కాబట్టి ఆ జీవితాన్ని ఎవరు ఇష్టపడరు. ఒక్కసారి దేవుడు కోరుకున్న జీవితానికి మీ జీవితాన్ని అప్పగించి చూడండి, దేవుడు చాలా గొప్పగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. నీ పిల్లలు నిన్ను చూసి భయపడతారు, నీ భర్త నిన్ను చూసి భయపడతాడు, గౌరవిస్తారు. ఒకవేళ నీ భర్తకు దేవుడు ఎవరు తెలియకపోతే నీ జీవితాన్ని బట్టి నీ వెంటే వస్తాడు ఆ భర్త. నీ జీవితం అంత పవిత్రంగా, అంత యథార్థంగా దేవుడు కోరుకున్నట్లుగా లోబడి నువ్వు బ్రతికితే నీ భర్తను రాబట్టడం పెద్ద లెక్క కాదు. చాలా సులభంగా భర్తల్ని రాబట్టవచ్చు స్త్రీ. ఒక ఉద్యోగంలో చూడండి, యథార్థంగా ప్రవర్తించేవాడంటే అందరూ భయపడతారు. అతను ఎదురుగా ఎవరు ధైర్యం చేసి మాట్లాడరు. అతను వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడుకుంటారు చాలా మాటలు, లేనిపోని మాటలు, నిందలు వేస్తూ ఉంటారు. అవునా కదా? కానీ అతను ఉన్నప్పుడు ఎవరు కూడా మాట్లాడడానికి ధైర్యం చేయరు. ఒక నీతిగా ప్రవర్తించేవాడు, ఒక యథార్థంగా ప్రవర్తించేవాడు, పరిశుద్ధతకు పెద్దపీట వేసి బ్రతికేవాడు ఎవరైతే ఉంటారో వారంటే ప్రజలు భయపడతారు, వారితో మాట్లాడడానికి ఆలోచన చేస్తారు. చూడండి, అలాంటి జీవితం మనం కలిగి ఉన్నామా? ప్రభు కలిగి ఉన్నాడు ఒకప్పుడు. అందుకే ప్రభు అంటే ప్రజలు భయపడ్డారు. ఆయన బోధకు కానీ, ఆయన ప్రవర్తనకు కానీ, ఆయన అద్భుతాలకు కానీ ఎక్కడా కూడా ఆయనతో శిష్యులు కానీ మత పెద్దలు కానీ ధైర్యం చేసి మాట్లాడినట్టుగా మనకి ఎక్కడా కనిపించదు. ఎందుకంటే ఆయన జీవితం అంత గొప్పగా ఉన్నది. ఆయన చెప్పాడు, నాలో పాపం ఉన్నదని ఎవడైనా స్థాపించగలడా మీలో? చూడండి, మనుషులు ఎప్పుడు మనకు భయపడతారంటే మనం పరిశుద్ధతను ధరించుకోవాలి, పాపానికి దూరంగా మనం బ్రతకాలి, యథార్థంగా మనం జీవించాలి, మన మాటలో యథార్థత ఉండాలి, మన చూపులో పరిశుద్ధత ఉండాలి, మన జీవితంలో పరిశుద్ధత ఉండాలి, మన చేతల్లో పరిశుద్ధత ఉండాలి, నీతి ఉండాలి, న్యాయం ఉండాలి. అబద్ధాలు మన నోటికి రానివ్వకూడదు, పోకిరి మాటలు మన నోటికి రానివ్వకూడదు, సరసయుక్తమైనటువంటి మాటలు మన నోటికి రానివ్వకూడదు. చాలా మంది సరసోక్తులతో మాట్లాడుతూ ఉంటారు ఇళ్లలో. చాలా మంది డబుల్ మీనింగ్తో కూడుకున్నటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు, క్రైస్తవులు కూడా. చూడండి, అలాంటి జీవితంలో దేవుని ఆశీర్వాదము ఉండదు. అలాంటి వారికి దేవుడు తోడుగా ఉండడు. అలాంటప్పుడు ప్రజలు మనం చూసి ఎలా భయపడతారు చెప్పండి. మన ప్రవర్తన బాగలేకపోతే భార్య కూడా నీకు భయపడదు. నిజం, పిల్లలు కూడా భయపడరు, ఎవరు భయపడరు. ఒక నిప్పులాగా బ్రతికితే ప్రతి ఒక్కరూ మనల్ని తాకాలంటే, మనతో మాట్లాడాలంటే భయపడతారు. నిప్పు పరిశుద్ధంగా ఉంటుంది, అపవిత్రత రానివ్వదు నిప్పు, తెలుసా? అందుకే నిప్పు జోలికి ఎవరు కూడా వెళ్ళరు. సూర్యుడి దగ్గరికి ఎవరైనా వెళ్ళగలరా? చంద్రుడి మీదకి వెళ్ళొచ్చారు,
ఎందుకంటే చంద్రుడిలో స్వయం ప్రకాశం లేదు. మనం భూమి మీద నివసిస్తున్నాం, చంద్రుడి మీద నివసించగలమని వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే సూర్యుడి మీద మనం నివసించగలమా? నివసించలేం. ఎందుకంటే అది ఒక అగ్నిగోళం, ఎప్పుడు బగబగ మండిపోతూ ఉంటుంది. ఆలోచన చేయండి. అందుకే సూర్యుడి దగ్గరికి వెళ్ళడానికి మనుషులు భయపడుతున్నారు. దగ్గరికి వెళ్తే కాల్చేస్తుంది, బూడిద చేస్తుంది. మన జీవితం కూడా అలాగే ఉండాలి, ఎప్పుడు బగబగా మండిపోతూ ఉండాలి. పరిశుద్ధాత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు రగిలిపోతూ ఉంటాడు. పరిశుద్ధంగా బ్రతకడానికి, దేవుని మార్గంలో నడవడానికి, దేవుని మాటలు ప్రకటించడానికి. స్టెఫను ప్రసంగం చేసేటప్పుడు మత పెద్దలందరూ కూడా అతని మీదకి దొబ్బిగా వచ్చి ఎదిరించారు. అయితే వాళ్ళు స్టెఫనులో ఉన్నటువంటి పరిశుద్ధాత్మను వాళ్ళు ఎదిరించలేకపోయారు. మనం చదువుకుంటాం. అపోస్తుల కార్యాలు చూడండి ఒకసారి. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయంలో 8వ వచనం నుండి నేను చదువుతాను. స్టెఫను కృపతోను బలముతోను నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. అప్పుడు లిబర్తీనులు కనబడిన సమాజములోను, కురేనీయుల సమాజములోను, అలెగ్జాంద్రియుల సమాజములోను, కిలికియా నుండి ఆసియా నుండి వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్టెఫనుతో తర్కించిరి గాని మాటల యందు అతడు అగుపరిచిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. స్టెఫనుతో వాదించడానికి వచ్చారు. ఏంటి నువ్వు చేసే బోధ ఏంటి అని. అయితే పరిశుద్ధాత్మతో నిండుకొనినటువంటి ఆ స్టెఫనుతో వాళ్ళు వాదించలేకపోయారు, ఎదిరించలేకపోయారంట. చూడండి, ఎందుకంటే పరిశుద్ధాత్మతో నిండుకున్నాడు స్టెఫన్. మనం దేవుని ఆత్మతో నిండుకోవాలి. అప్పుడు మనల్ని ఎవరు కూడా ఎదిరించలేరు. మన మీద ఎవరు కూడా ఒక నింద మోపలేరు, దాన్ని రుజువుపరచలేరు, దాన్ని చూపించలేరు. అందుకే కదా ప్రభు సవాలు చేశాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా? మనలో ఏదైనా ఒక బలహీనత ఉంటే, లోపం ఉంటే ప్రజలు మనకు భయపడరు. అదే మనలో ఏ బలహీనత లేకుండా ఒక పరిపూర్ణమైనటువంటి స్థితిలో మనం బ్రతుకుతున్నట్లయితే మనల్ని చూసి ప్రజలు భయపడరు. అంటే ఒక్క మాటలో మనం చెప్పాలంటే దేవుని యొక్క గుణాలు మనం ధరించుకోవాలి. దేవుడు పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధతను మనం ధరించుకోవాలి. దేవుడు యథార్థవంతుడు, ఆ యథార్థతను మనం ధరించుకోవాలి. దేవుడు నీతిమంతుడు, ఆ నీతిని మనం ధరించుకోవాలి. దేవుడు మంచివాడు, ఆ మంచితనాన్ని మనం ధరించుకోవాలి. దేవుడు ప్రేమ స్వరూపి, ఆయన ప్రేమను మనం ధరించుకోవాలి. ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడు, మనం కూడా దీర్ఘశాంతం కలిగి ఉండాలి. ఆయన సహనము, ఓర్పు కలిగిన వాడు, వాత్సల్యం కలిగిన వాడు, ఔదార్యం కలిగిన వాడు. ఈ గుణాలని మనం ధరించుకున్నప్పుడు ప్రజలలో మనమంటే భయం ఉంటుంది, గౌరవం ఉంటుంది, మర్యాద అనేది ఉంటుంది. ఒకసారి మీరు ఆలోచన చేయండి. మరొక మాట చూసుకున్నాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం చూడండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 43వ వచనం మనం చదువుకుంటే, అప్పుడు ప్రతి వానికి నీ భయము కలిగెను, మరియు అనేక మహత్కార్యములను సూచక్రియలను అపోస్తుల ద్వారా జరిగెను. అపోస్తులు అంటే అందరూ భయపడుతున్నారు. సువార్త ప్రకటిస్తూ, అద్భుతాలు చేస్తూ, ప్రభు నామములో అద్భుతాలు చేస్తూ, ప్రభు నామాన్ని ప్రకటిస్తూ అపోస్తులు ముందుకు వెళ్ళిపోతుంటే ప్రజలందరూ చూసి భయపడుతున్నారట. వీళ్ళు నిజంగా ప్రభు చేత నడిపింపబడుతున్నారు, ప్రభు వీరికి తోడుగా ఉన్నాడు. వాళ్ళు పరిశుద్ధతకు పెద్దపీట వేశారు అపోస్తులు. గుర్తుపెట్టుకోండి, అపోస్తులు అంటే ఎందుకు చుట్టుపక్కల ఉన్న వారికి భయం అంటే వాళ్ళు పరిశుద్ధతకు పెద్దపీట వేశారు, పాపాన్ని విడిచిపెట్టారు, పాపపు క్రియలను వాళ్ళు విడిచిపెట్టారు, లోకాన్ని వాళ్ళు విసర్జించారు, పరిశుద్ధతను ధరించుకున్నారు, క్రీస్తుని వాళ్ళు ధరించుకున్నారు. అందుకే క్రీస్తు లోకంలో ఉన్నప్పుడు ప్రజలు ఎలా భయపడ్డారో, ఎలా గౌరవించారో, ఎలా మర్యాదగా ఆయన్ని పిలిచారో, మాట్లాడారో, అపోస్తులు అంటే కూడా ప్రజలు అదే విధమైన ప్రవర్తన కలిగి ఉన్నారు. మరి ఈరోజు క్రైస్తవులుగా క్రీస్తును ధరించుకున్న వాళ్ళుగా మనం జీవిస్తున్నాం కదా, అదే గౌరవం, అదే భయం ప్రజలలో మనమంటే ఉందా? చెప్పండి, ఉందా? మన జీవితాన్ని బట్టి ప్రజలు భయపడుతున్నారా? మన జీవితాన్ని బట్టి ప్రజలు ప్రభు దగ్గరికి వస్తున్నారా?
మన జీవితాన్ని బట్టి ప్రజలు ఆశీర్వదింపబడుతున్నారా? మన జీవితాన్ని బట్టి ప్రజలు సత్యదేవుని తెలుసుకోగలుగుతున్నారా? ఆలోచన చేయండి. మన జీవితం ద్వారా అనేక మంది ప్రభావితం చేయబడుతున్నారా? అందుకే కదా దేవుడు మనల్ని ఉంచాడు. అందుకే కదా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. అందుకే కదా దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. అపోస్తులు అంటే భయపడ్డారు. ఎందుకంటే అపోస్తులతో ఉన్నది క్రీస్తు. మనతో క్రీస్తు ప్రభు ఉంటే ప్రజలు మన జీవితాన్ని చూసి భయపడరు. పరిశుద్ధాత్మ మనలో ఉండి మనల్ని నడిపిస్తూ ఉంటాడు, మనల్ని రగిలిస్తూ ఉంటాడు, వాక్య ప్రకారం జీవించడానికి మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటాడు. మరి మనలో పరిశుద్ధాత్మ ఉన్నాడా? పరిశుద్ధాత్మతో మనం నడిపింపబడుతున్నావా? క్రీస్తు ఆత్మతో మనం నడిపింపబడుతున్నామా? ఆలోచన చేయండి. ప్రజలు మనల్ని చూసి భయపడుతున్నారా? కుటుంబంలో మనల్ని చూసి భయపడుతున్నారా? మన జీవితాన్ని బట్టి భయపడటం లేదు అంటే మన జీవితంలో ఏదో తేడా ఉంది. చివరిగా ఒక మాట చూసుకొని మనం ముగించుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 12వ వచనం చూడండి ఒకసారి. 12వ వచనం. యెహోవా తనను విడిచి దావీదునకు తోడై ఉండుట చూచి సౌలు దావీదునకు భయపడెను. అండర్లైన్ చేసుకోండి ఆ మాట. దేవుడు సౌలును విడిచిపెట్టి దావీదుకు తోడై ఉండుట చూచి సౌలు దావీదు అంటే భయపడ్డాడు. మనల్ని చూసి ప్రజలు భయపడాలంటే దేవుడు మనకు తోడుగా ఉండాలి. ఇక్కడ దేవుడు సౌలును విడిచిపెట్టేశాడు. వాస్తవంగా ఇశ్రాయేలుకు మొదటి రాజు ఎవరు? సౌలు. సౌలు మొదటి రాజు ఇశ్రాయేలుకు. వారికి దేవుడు నడిపించడం ఇష్టం లేక లోక మర్యాద చొప్పున మాకు కూడా ఒక రాజు కావాలి అని కోరుకున్నారు ఇశ్రాయేలీలు. మాకు దేవుడు తోడుగా ఉంటే మాకు నచ్చటం లేదు, మాకు లోక సంబంధంగా రాజు కావాలి. లోకంలో ఎన్నో రాజ్యాలు ఉన్నాయి, ఆ రాజ్యాలకు రాజులు ఉన్నారు, మాకు కూడా ఒక రాజు కావాలి, మాకు దేవుడు వద్దు అనుకున్నారు ఒకప్పుడు ఇశ్రాయేలీలు. అప్పుడు దేవుడు హృదయంలో ఎంతో బాధపడ్డాడు. సమూయేలు ఎంతో బాధపడ్డాడు. దేవుడు హృదయంలో నొచ్చుకున్నాడు. సమూయేలు ఎంతో బాధపడ్డాడు, ప్రార్థన చేశాడు. చూడండి, దేవుణ్ణి వాళ్ళు బాధ పెట్టారు. దేవుడు మన జీవితంలో రాజుగా ఉండాలి, అప్పుడే మన జీవితాలు బాగుంటాయి. దేవుడు మన జీవితంలో నాయకుడిగా ఉండాలి, మనల్ని నడిపించేవాడుగా ఉండాలి, అప్పుడే మన జీవితాలు బాగుంటాయి. లేకపోతే మన జీవితాలు దేనికో ఒకదానికి బానిసైపోతుంది, దేనికో ఒకదానికి లోబడిపోతుంది, మన జీవితం అస్తవ్యస్తమైపోతుంది. అయితే దేవుడు మన జీవితానికి రాజుగా ఉంటే, నాయకుడుగా ఉంటే ఆయన మనల్ని చక్కగా నడిపిస్తాడు. ఒక గొర్రెల కాపరి గొర్రెలను ఎంత జాగ్రత్తగా నడిపిస్తాడో, నీటి వాగుల యొద్దకు ఎలా నడిపిస్తాడో, పచ్చ గడ్డి ఉన్న దగ్గరికి ఎలా, పచ్చ మైదానంలోనికి ఎలా నడిపిస్తాడో, అలాగే దేవుడు మనల్ని కూడా నడిపిస్తాడు. దేవుడు మనకు కాపరిగా ఉంటే, దేవుడు మనకు తోడుగా ఉంటే. అయితే దేవుడు మాకు వద్దని లోక సంబంధమైన రాజు కావాలని కోరుకున్నప్పుడు వాళ్ళు కోరుకున్నట్లుగానే దేవుడు వారికి సౌలు అనే ఒక వ్యక్తిని బెన్యామీను గోత్రంలో నుండి ఏర్పరచుకొని గాడిదలు మేపుకునే వాడిని తీసుకొని వచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. సౌలు అనే ఒక వ్యక్తి. ఆ సింహాసనం ఎక్కిన తర్వాత ఈ సౌలు ఏం చేశాడంటే దేవుడి మీద తిరుగుబాటు చేశాడు. గాడిదలు మేపుకునేవాడు ఒకప్పుడు, గాడిదలు అలాంటి వాడిని తీసుకొని వచ్చి సింహాసనం మీద పెట్టాడు దేవుడు నమ్మి. అలాంటి వాడు రాజైన తర్వాత దేవునికి కృతజ్ఞత చూపించకుండా, దేవునికి లోబడకుండా దేవుడి మీద తిరుగుబాటు చేశాడు. దేవుని సేవకుని మీద తిరుగుబాటు చేశాడు, ప్రవక్త మీద. అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? సౌలుని విడిచిపెట్టేశాడు. సౌలుని విడిచిపెట్టేశాడు.
దేవుడు మనల్ని కూడా విడిచిపెడతాడు. ఎప్పుడో తెలుసా? మనం దేవుడి మీద తిరుగుబాటు చేస్తాం, ఆయన మాటకు లోపడకుండా, మన ఇష్టానుసారంగా ఆయన మాటలు లెక్క చేయకుండా మనం బ్రతికితే మనల్ని కూడా దేవుడు విడిచిపెట్టేస్తాడు. విడిచిపెడితే ఇక మనం ఎవరిని చూసినా భయపడతా ఉంటాం, ఏ పరిస్థితిని చూసినా మనం భయపడతా ఉంటాం. ఎందుకంటే దేవుడు మనకు తోడుగా లేడు. ఏ చిన్న సమస్య వచ్చినా భయపడతాం, ఏ చిన్న అనారోగ్యం వచ్చినా భయం, ఏ సమస్య వచ్చినా భయం. ఎందుకు భయం మనల్ని ఆవరించిందంటే దేవుడు మనకు తోడుగా లేడు. అదే దేవుడు తోడుగా ఉంటే ఎదురుగా వచ్చేది గొల్లియాత్ అయినా సరే చేతిలో ఏ ఆయుధం లేకుండా గెలిచాడు దావీదు. ఒడిశా రాయి మాత్రమే ఉంది, ఆ రాయితో కొట్టి చంపాడు గొల్లియాత్, యుద్ధశూరుడిని. భయపడలేదు. మనం కూడా అట్టి ధైర్యాన్ని కలిగి ఉండాలంటే దేవుడు మనకు తోడుగా ఉండాలి. దేవుడు మనకు తోడుగా ఉండాలంటే ఆయన మాటను మనం గౌరవించాలి, ఆయన మాటకు మనం లోబడాలి. అప్పుడు నీ జీవితం చూడండి ఎంత గొప్పగా ఉంటుంది. ఇక్కడ సౌలుని విడిచిపెట్టేశాడు దేవుడు. విడిచిపెట్టగానే దేవుడు విడిచిపెట్టి ఎవరికి తోడుగా ఉన్నాడట? దావీదుకు తోడుగా ఉన్నాడట. దావీదుకు తోడుగా ఉన్నాడు. అది సౌలు చూసి ఇప్పుడు దావీదు అంటే భయపడుతున్నాడు. దావీదు అంటే భయం పట్టుకున్నది సౌలుకి. ఎందుకు? దావీదు కూడా తన జీవితంలో ఎన్నో తప్పులు చేశాడు. దావీదు గారు కూడా ఎన్నో తప్పులు చేశాడు. ఒక హత్య చేశాడు, వ్యభిచారం చేశాడు, ఇంకా మనకు కొన్ని కనిపిస్తాయి. అయినప్పటికీ కూడా దావీదుకు దేవుడు ఎందుకు తోడుగా ఉన్నాడు, సౌలుకు ఎందుకు తోడుగా లేడు, సౌలుని ఎందుకు విడిచిపెట్టాడు? ఇద్దరు పాపం చేసిన వాళ్ళే కదా, మరి ఒకరికి మాత్రమే దేవుడు ఎందుకు తోడుగా ఉన్నాడు తెలుసా? దావీదులో ఉన్న గొప్ప గుణం ఏంటంటే చేసినటువంటి తప్పులు ఒప్పుకొని విడిచిపెట్టాడు. ఏం చేశాడు దావీదు గారు? తాను చేసినటువంటి తప్పులను ఒప్పుకొని పశ్చాత్తాపడి వాటిని విడిచిపెట్టి దేవుడిని బ్రతిమిలాడుకున్నాడు. తిరిగి దేవుని మార్గంలోనికి వచ్చాడు. సౌలు అలా చేయలేదు. సౌలు తన జీవితంలో తాను చేసినటువంటి తప్పులకి క్షమాపణ చెప్పలేదు, పైగా దాన్ని సమర్థించుకున్నాడు. సమర్థించుకునే వాళ్ళంటే దేవుడికి చాలా కోపం. గుర్తుపెట్టుకోండి, చేసినటువంటి తప్పుని ఒప్పుకోకుండా నేను చేసింది కరెక్టే, నేను చేసింది న్యాయమే, నాకెవరు చెప్పేది, నన్ను ఎవరు ఎదిరించేదంటే అలాంటి వాళ్ళని దేవుడు విడిచిపెట్టేస్తాడు. అలాంటి వాళ్ళని దేవుడు విడిచిపెడతాడు. సమూయేలు వచ్చి అడిగితే సౌలుని సమర్థించుకున్నాడు. చేసిన తప్పుని ఒప్పుకోలేదు సౌలు. నువ్వెందుకు నేను రాకముందే బలిచ్చేసావు నువ్వంటే ఆ తప్పుని ఒప్పుకోలేదు సౌలు. అయితే దావీదు ఏం చేశాడు తెలుసా? దావీదు తప్పు చేసిన తర్వాత దేవుడు నాతాను ప్రవక్తను పంపించాడు. ఆ ప్రవక్త చేత దావీదు చేసిన తప్పును తెలియజెప్పినప్పుడు దావీదు ఆ తప్పుని ఒప్పుకున్నాడు. ఒప్పుకొని దేవునికి భయపడి పశ్చాత్తాపముతో దేవుణ్ణి వేడుకున్నాడు. అదే 51వ కీర్తన మనం చదువుకుంటాం. తాను చేసినటువంటి తప్పులకు ఎంతో బాధపడ్డాడు, పశ్చాత్తాపంతో నలిగిపోయాడు, దేవుణ్ణి క్షమించమని కోరుకున్నాడు. దేవుడు మన జీవితంలో ఏం కోరుకుంటాడు తెలుసా? దేవుడు మనకు తోడుగా ఉండాలని. తోడుగా ఉండాలంటే నీ జీవితంలో నువ్వు చేసినటువంటి తప్పుల్ని ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి దేవునికి దగ్గరగా నీవు జీవించాలి. అప్పుడు దేవుడు నీకు ఒక నూతనమైన జీవితాన్ని ఇస్తాడు. ఆ జీవితాన్ని చూసినటువంటి ప్రజలు భయపడతారు. ఆ జీవితాన్ని చూసినటువంటి ప్రజలు ప్రభావితం చేయబడతారు. నీవు నమ్మినటువంటి ప్రభువుని వారు కూడా నమ్ముతారు. ఖచ్చితంగా ఖచ్చితంగా నమ్ముతారు. అందుకే దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడు. సౌలుకి ఎందుకు తోడుగా లేడంటే సౌలులో చేసిన తప్పుని ఒప్పుకునే గుణము లేదు, సమర్థించుకునే గుణం కలిగిన వాడు, తిరుగుబాటు చేసే స్వభావము కలిగిన వాడు. అందుకే దేవుడు సౌలును విడిచిపెట్టాడు. అందుకే సౌలును భయం ఆవరించింది. భయం. దావీదును చూసి భయపడుతుంది.
పరిస్థితులను చూసి భయపడుతున్నాడు. ఈరోజు మనం కూడా పరిస్థితులను చూసి భయపడుతున్నామంటే దేవుడు మనకు తోడుగా లేడని దాని అర్థం. మనం పరిస్థితులను చూసి భయపడకూడదు, మన అనారోగ్యాన్ని చూసి భయపడకూడదు, మన ఆర్థిక సమస్యలను, నిరుద్యోగాన్ని చూసి భయపడకూడదు. ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. అవి దేవుడికి చాలా చిన్నవి. దేవుడు వాటిలో నుండి మనం విడిపిస్తాడు, మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి మన జీవితంలో మనం ఏం నేర్చుకోవాలి? దేవునితో ఉండటం మనం నేర్చుకోవాలి. దేవుడు మనతో ఉండాలి, మనం దేవునితో ఉండాలి. అప్పుడు ప్రజలు మనల్ని చూసి భయపడతారు, మనల్ని చూసి దేవుని దగ్గరికి వస్తారు. రాహాబు స్త్రీ దేవుని దగ్గరికి వచ్చిందా లేదా? చెప్పండి. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం చదువుకున్నాం కదా. ఆమె ఇశ్రాయేలులో చేర్చబడింది. ఒక కనాను స్త్రీ, యెరికో పట్టణానికి సంబంధించిన స్త్రీ. ఆమె యెరికో గోడ పైన ఉండేది, నివాసం చేసేది, వేశ్యవృత్తిలో ఉండేది. కానీ ఇశ్రాయేలుకు యెహోవా తోడై ఉన్నాడని చరిత్ర తెలుసుకున్నటువంటి ఆ స్త్రీ భయముతో, భక్తితో దేవుని యొద్దకు వచ్చింది. ఇశ్రాయేలులో చేర్చబడింది. యేసు ప్రభు యొక్క వంశావళిలో చూడండి, రాహాబు అనే స్త్రీ మనకు కనిపిస్తుంది. రాహాబు అనే స్త్రీ మనకు కనిపిస్తుంది. సల్మాన్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నది. ఇశ్రాయేలులో ఒక వ్యక్తిని, సల్మాన్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నది. నూతన జీవితాన్ని సంపాదించుకున్నది దేవుని మూలముగా. యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళిలో ఆమె పేరు మనకు కనిపిస్తుంది. అంత గొప్ప జీవితాన్ని ఆమెకు అనుగ్రహించాడు చూడండి. నూతన జీవితం. ఒకప్పుడు వేశ్య జీవితం ఆమె జీవితం. ఎప్పుడైతే చరిత్ర తెలుసుకొని దేవునికి భయపడి లోబడిందో నూతన జీవితాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఆమె వేశ్య కాదు, అందరికీ మాదిరికరమైన జీవితాన్ని కలిగి ఉన్నది. గౌరవప్రదమైన జీవితాన్ని ఆమెకు ఇచ్చాడు దేవుడు. ఒకప్పుడు ఉన్నదా గౌరవం? వేశ్యని తులనాడేవాళ్ళు, హీనంగా చూసేవాళ్ళు ఒకప్పుడు. ఎప్పుడైతే దేవునికి భయపడి లోబడిందో ఆమెకు యేసు ప్రభు యొక్క వంశావళిలో, ఇశ్రాయేలులో ఆమెకు స్థానాన్ని ఇచ్చాడు. దేవుని ప్రజలతో కూడా ఉండడానికి ఆమెకు స్థానాన్ని ఇచ్చాడు. ఆలోచించండి ఒకసారి. కాబట్టి మన జీవితం కూడా దేవునితో నడిపింపబడుతున్నట్లయితే మనల్ని చూసి కూడా చాలా మంది ప్రభావితం చేయబడతారు, భయపడతారు, దేవుని యొద్దకు వస్తారు. ఈ జీవితాన్ని మనం కోరుకోవాలి. కానీ డబ్బు ఉంటే ప్రజలు నన్ను చూసి భయపడతారు, అధికారం ఉంటే నన్ను చూసి భయపడతారు అని వాటి కొరకు మనం ప్రాకులాడకూడదు. దేవుని కొరకు బ్రతికితే చాలు, దేవుని మాట వింటే చాలు, దేవునికి లోబడితే చాలు. ఆయన గుణాలు ధరించుకొని ప్రతి స్థలంలో, కుటుంబంలో, ఉద్యోగ స్థలంలో, సమాజంలో, మనం ఎక్కడ నివసిస్తున్నా సరే ఆ స్థలంలో దేవునికి నచ్చినట్లుగా మనం జీవిస్తున్నట్లయితే మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు మన జీవితాన్ని బట్టి భయపడతారు. ఎందుకంటే మనల్ని దేవుడు నడిపిస్తూ ఉంటాడు, ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఈరోజు పెద్ద పెద్ద సేవకుల దగ్గరికి అధికారులు, నాయకులు వచ్చి ప్రార్థన చేసుకుని వెళుతూ ఉంటారు. ఎందుకు అంటే దేవుడు వారికి తోడుగా ఉన్నాడు, వారిని అభివృద్ధి చేస్తూ ఉన్నాడు. వారేం అధికారులు కాదు, ప్రపంచాన్ని శాసించే వాళ్ళు నాయకులు కాదు వాళ్ళు. అయినప్పటికీ కూడా నాయకులు, అధికారులు వారంటే భయము, గౌరవం కలిగి వారి ఎందుకు వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్తారు. ఎందుకంటే వాళ్ళు ప్రభు మార్గంలో వాళ్ళు నడుస్తూ ఉంటారు, దినదినము అభివృద్ధి చెందుతూ ఉంటారు, ఆత్మలు రక్షిస్తూ ఉంటారు, ప్రజలను కాపాడుతూ ఉంటారు, ప్రజలను మంచి మార్గంలోనికి వాళ్ళు నడిపిస్తూ ఉంటారు, సువార్తను ప్రకటిస్తూ ఉంటారు, యథార్థంగా జీవిస్తూ ఉంటారు, పరిశుద్ధమైన మార్గంలో వాళ్ళు నడుస్తూ ఉంటారు. కాబట్టి ప్రజలందరూ వారికి భయపడతారు. సంఘంలో దైవజనుడికి విశ్వాసులందరూ భయపడతారా లేదా? భయపడతారు. ఎందుకు? ఆయన జీవితం అంత గొప్పగా ఉన్నది. బోధకుడు కేవలం చెప్పేవాడైతే విశ్వాసులు ఎవరైనా భయపడతారా? చెప్పండి, భయపడరు. చెప్పేవాడు, పాటించేవాడు అయినప్పుడు ప్రజలు భయపడరు, లేకపోతే భయపడరు. కాబట్టి పిల్లల మనము దేవుని మార్గంలో నడిచేవారుగా ఉండాలి. ప్రజలందరూ మనం చూసి భయపడాలి. దేవుని తెలుసుకోవాలంటే మనము దేవునికి భయపడేవారుగా ఉండాలి. మనం దేవునికి భయపడాలి, ఆయన మాటకు లోబడాలి, ఆయన మార్గంలో మనం నడవాలి. అప్పుడు ప్రజలందరికీ నువ్వంటే దేవుడు భయాన్ని కలిగిస్తాడు. నీ ద్వారా అనేక మందిని దేవుడు రక్షిస్తాడు. ఓకే,
ఈ విధమైనటువంటి జీవితాన్ని మనము కలిగి ముందుకు కొనసాగాలని కోరుకుంటూ ఈ చిన్న ఆత్మీయ సందేశాన్ని నేను ముగిస్తున్నాను. ఒక చిన్న ప్రార్థన చేస్తాను.